ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తున్నది ఇక్కడ గాగిలాపూర్ దుండిగల్ కిందికి వచ్చే పార్క్ సెంట్రల్ వెంచరు. ఇది టోటల్ 6.5 ఎకరాస్ వెంచరు. మెదక్ నర్సాపూర్ హైవే నుంచి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 నుంచి మనకు 3 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉందండి పార్క్ సెంట్రల్ అని. ఇది ఫస్ట్ అప్లైడ్ కంపెనీ వాళ్ళు చేసింది. ఇది వీళ్ళు ప్రీవియస్గా వచ్చేసి మోకిల్లాలో ఇడెన్ గార్డెన్స్ వెంచర్ చేశారు. ఇప్పుడు మనం లోపలికి వచ్చి చూస్తే దీంట్లో ఆల్మోస్ట్ 60 to 70% వరకు డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇవి చూసుకుంటే మీరు స్ట్రీట్ లైటింగు, ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. 35 ఫీట్ రోడ్డు మీరు చూడొచ్చు. ఇక్కడ గ్రీనరీ ఎలా ఇచ్చారో, అది టెంపరీ సైట్ ఆఫీస్ కూడా వీళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి పెట్టారు. ఇది స్ట్రీట్ లైటింగ్ అండి. ఒక వన్ సైడ్ చేశారు, ఇంకో వన్ సైడ్ రావాలి. అండ్ ప్లాంటేషన్ కూడా మీరు చూసుకోవచ్చు. ఈ డెవలప్మెంట్స్కి వచ్చేసి ఇది వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఇచ్చారండి. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. ఇది వాటర్ కనెక్షన్ కోసం అండి. మీరు చూసుకుంటే ఇది డ్రైనేజ్, ఇది సైట్ ఆఫీస్ అండి. టెంపరీ సైట్ ఆఫీస్ కిందికి వీళ్ళు చేశారు. ఈ వెంచర్ వచ్చేసి ఆల్రెడీ హెచ్ఎండి అండ్ రెరా పర్మిషన్స్ ఆల్రెడీ వచ్చున్నాయి. దీనికి 80% వరకు బ్యాంక్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి ఐడిబిఐ బ్యాంక్ నుంచి. ఇంకా మీరు చూస్తే సరౌండింగ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లోనే ఇక్కడికి నియర్గా గాగిలాపూర్కి సంబంధించిన హౌజెస్ ఉన్నాయి. సో ఇది విత్ ఇన్ 1 ఇయర్ పీరియడ్లో మీరు కన్స్ట్రక్షన్కి కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. ఈవెన్ వీళ్ళు సపోర్ట్ కూడా చేస్తారు. అంటే మీకు కన్స్ట్రక్షన్ వీళ్ళు చేసేది అమ్మడం వరకు విల్లా ప్లాట్స్ అయినా కానీ కన్స్ట్రక్షన్ కావాలంటే సపోర్ట్ అయితే ఇస్తా అంటున్నారు. ఈ వెంచర్లో ఇంకొంచెం ముందుకు వస్తే ఇది పార్క్ ప్లేస్కు అలాట్ చేశారండి. అండ్ ఇక్కడ వాటర్, అంటే మీకు అండర్ గ్రౌండ్ వాటర్ సప్లై కోసం అనేది ట్యాంక్ కట్టడం చూస్తున్నారు. ఇది అండర్ గ్రౌండ్ ట్యాంక్ అండి. దీనికి దగ్గరలోనే మీకు అవి చూస్తున్న షటర్స్ అవుపడితే అది ఇదివరకు ప్రీవియస్గా ఉన్న మ్యాంగో రిసార్ట్ అండి. ఇప్పుడు దాన్ని కూడా వెంచర్ చేయబోతున్నారు. అది వచ్చేసి 130 ఎకరాస్ వెంచరు. ఇప్పుడు దాని పర్మిషన్ కోసం అనేది వెయిట్ చేస్తున్నారు. ఈ వెంచర్ నుంచి దాటి వెళ్ళాల్సి వస్తుంది. అప్రోచ్ రోడ్ అనేది ఈ వెంచర్ నుంచే ఉంటుంది. మనం ముందు చూసాం కదా, ఆ రోడ్డు నుంచే వస్తుంది అన్నట్టు. సో 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది ఈ వెంచర్ వచ్చేసి. ఇది మెదక్ నర్సాపూర్ హైవే నుంచి. ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి ఇది 25,000 ఉందండి. అంటే దీంట్లో 60% వరకు సేల్స్ అయిపోయాయి. ఏదైతే మార్టిగేజ్ కాకుండా సేల్స్ ఉంటాయో 60% వరకు సేల్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇది మీకు విత్ ఇన్ ద పీరియడ్లోనే మ్యాక్సిమమ్, అంటే మీకు విత్ ఇన్ ఒక 1.5 year 2 years పీరియడ్లోనే 35,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది. మళ్ళీ వీళ్ళు 25,000 ఏదైతే వాల్యుయేషన్ 25,000 ఫర్ స్క్వేర్ యార్డ్ ఉందో దాని మీదనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో మీకు 20,000 ప్లస్ మీకు లోను వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే శాలరీ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు చాలా యూజ్ఫుల్ అయ్యేదండి. కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోవడానికి కూడా విత్ ఇన్ 1.5 year పీరియడ్లో మీరు కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా కానీ వర్కౌట్ అవుతుంది ఇది. ఎందుకంటే సిటీకి చాలా దగ్గరగా ఉంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హౌజెస్కి మీరు చూస్తే ఎగ్జిస్టింగ్ హౌజెస్ ఇక్కడే విత్ ఇన్ 200 మీటర్స్ డిస్టెన్స్లోనే ఎగ్జిస్టింగ్ హౌజెస్ ఉన్నాయి. సో కన్స్ట్రక్షన్ కూడా ఇమీడియట్గా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అన్నట్టు. అండ్ వన్ మోర్ థింగ్, దుండిగల్ ఐటీ హబ్ అనేది కూడా డిక్లేర్ చేసింది దీనికి చాలా దగ్గరలోనే ఉందండి. ఒకవేళ అది కనుక శాంక్షన్ అయ్యి అది ఆ వర్క్ స్టార్ట్ అయితే ఇది ఇమీడియట్గా విత్ ఇన్ 1.5 year 2 years పీరియడ్లోనే ఏదైతే మనం 35,000 వరకు అప్రిసియేషన్ అనుకుంటున్నామో అది ఒకవేళ అప్రూవల్ అయి క్లియర్ అయిపోతే 50,000 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకసారి మళ్ళీ క్లియర్గా ఈ వెంచర్ మొత్తం చూసుకోండి. ఇది పార్క్ ప్లేసు. అది ఏదైతే షటర్స్ వేసి ఉన్నాయో అది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి వదిలేస్తున్నారు. అంటే రేపు మీరు ఒక సొసైటీ ఫామ్ అయ్యాక అక్కడ క్లబ్ హౌస్ లాంటిది అదే మీరు కన్స్ట్రక్షన్ చేయాలి. వీళ్ళు ఏమీ చెప్పట్లేదు, బట్ మీరు కావాలంటే చేసుకోవచ్చు. అండ్ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గరే మీకు సీసీ కెమెరాస్ కూడా అటాచ్ చేసి ఉన్నాయి. ఇవన్నీ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ పెడుతున్నారండి. అంటే ప్రతి దాంట్లో కూడా క్వాలిటీ వర్క్ అయితే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఒకసారి మీరు వచ్చి విజిట్ చేయండి. డైరెక్ట్ విజిట్ చేసి తర్వాత నిర్ణయం తీసుకోండి. అండ్ ఈస్ట్ ఫేసింగ్కి 500 ఎక్స్ట్రా, కార్నర్కి 750 ఉందండి. అంటే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ వచ్చేసి హార్డ్లీ ఇప్పుడు ఒక 5-6 ఫ్లాట్సే ఉన్నాయి అంటున్నారు. రిమైనింగ్ అన్నీ వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి.
ఇక్కడ మనం చూసుకుంటే ఓన్లీ బ్లాక్ టాప్ రోడ్స్ వరకు బ్యాలెన్స్ ఉన్నాయండి. ఈ కనెక్షన్ మనం చూసుకోవచ్చు. అది వచ్చేసి వాటర్ ట్యాప్ కనెక్షన్, ఈచ్ ఫ్లాట్కి వచ్చేసి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇస్తున్నారు. అండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కేబులింగ్, ఇదేమో స్ట్రీట్ లైట్స్. అండ్ ప్లాంటేషన్కు వీళ్ళు బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. మీకు ఇంకా ఫర్దర్గా ఏ డీటెయిల్స్ కావాలన్నా కానీ వీళ్ళ కింద ఇచ్చిన నెంబర్కు కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఒకసారి సైట్ విజిట్ కావాలంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ ఏంటి అంటే అన్ని కంపెనీలలో కాకుండా ఈ కంపెనీలో వచ్చేసి ఫిక్స్డ్ రేట్స్ పెడుతున్నారండి. వీళ్ళు నెగోషియేషన్ ప్రైస్ నెగోషియేషను చేయట్లేదు. మీరు ముందే ఫిక్స్ అయ్యి రండి. 25,000 అనేది మామూలు కాస్ట్ అండ్ 500 ఈస్ట్ ఫేసింగ్కి ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. కార్నర్ బిట్స్కు 750 ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.